ముందున్నాయి మంచి రోజులు ఆ ఇద్దరికి దక్కేనా పదవులు అంటూ చర్చించుకుంటున్నారు ఏపీలోని కూటమి నేతలు. ఎన్నికల టైంలో కీలకంగా పనిచేసిన ఆ ఇద్దరు నేతలు పార్టీ అగ్ర నేతలను కలవడంతో వారి పదవులపై ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ పదవులు వాళ్ళకి వస్తాయా? ఏ పదవి వారిని వరించబోతోంది? ఏపీలో మరోసారి నామినేటెడ్ పదవులపై జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే భర్తీ ఉండబోతోంది. కీలక నేతలకు పదవులు దక్కబోతున్నాయంటూ రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ముఖ్యంగా లోకేష్తో వంగవీటి రాధ, చంద్రబాబుతో వర్మ భేటీ కావడంతో ఈ ప్రచారానికి ఊతమిచ్చినట్టయింది. పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని గతంలోనే టీడీపీ శ్రేణుల మధ్య చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోయినప్పటికీ నిమ్మకుండిపోయారు మాజీ ఎమ్మెల్యే వర్మ. వివాదాలకు వెళ్లకుండా పిఠాపురం జనసేన నాయకులతో కలిసి కార్యక్రమాలు చేపడుతున్నారు. 2 రోజుల క్రితం చంద్రబాబును కలిసిన వర్మ తన భద్రత గురించి చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. వెంటనే ఇద్దరు గన్మెన్లను కేటాయించింది ప్రభుత్వం. దీంతో పిఠాపురం టీడీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు సెక్యూరిటీ వచ్చింది. త్వరలోనే కేబినెట్ ర్యాంక్ పదవి వస్తుందనే ధీమాలో ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు తనను గుండెల్లో పెట్టుకున్నారని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానంటున్నారు మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి తరపున టీడీపీ నేత వంగవీటి రాధ ముమ్మరంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆయన అనుచరులు భావించారు. అయితే ఇంతవరకు వంగవీటి రాధకు ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో రాధ అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ నుంచి రాధకు పిలుపు వచ్చింది. దాదాపు 11 నెలల తర్వాత లోకేష్తో రాధ భేటీ అయ్యారు. వంగవీటి రాధతో లోకేష్ కీలకమైన విషయాలు ప్రస్తావించినట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. త్వరలోనే న్యాయం చేస్తా అంటూ రాధాకి లోకేష్ మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే వంగవీటి రాధకు పదవి యోగం పట్టబోతుందనే ఆశతో ఉన్నారు వంగవీటి అనుచరులు. మొత్తంగా కీలకమైన పిఠాపురం నియోజకవర్గం నుంచి వర్మ, కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత వంగవీటి రాధకు త్వరలోనే మంచి పదవులు రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.